సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయంపై డ్రోన్ దాడి జరిగింది. 2 డ్రోన్లు ఎంబసీ భవనం పైకప్పు మరియు చాన్సరీ పరిధిని ఢీకొన్నట్లు సమాచారం. ఘటన సమయంలో భవనం ఖాళీగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో భారత్కు వచ్చే చమురు, ఎల్పీజీ మరియు ఎల్ఎన్జీ సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మార్గం ద్వారా భారత్కు సుమారు 50% ముడి చమురు మరియు ఎక్కువ గ్యాస్ దిగుమతులు వస్తాయి. ట్యాంకర్ రాకపోకలు దాదాపు నిలిచిపోవడంతో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరిగాయి. పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ అత్యవసర నిల్వలు మరియు ప్రత్యామ్నాయ దిగుమతులపై దృష్టి పెట్టింది. దక్షిణ సూడాన్లో జరిగిన దాడిలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున నిద్రలో ఉన్న గ్రామస్తులపై వైట్ ఆర్మీ మిలిషియా మరియు ప్రతిపక్ష నేత రీక్ మాచార్ అనుచరులు దాడి చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరణించిన వారందరినీ సామూహిక సమాధిలో అంత్యక్రియలు నిర్వహించారు. భారత్ మరియు కెనడా మధ్య 2 మార్చి 2026న 24,000 కోట్ల రూపాయలు విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది. కెనడా సంస్థ క్యామికో కోప్ 2027 నుంచి 2035 వరకు భారత్కు 1 కోటి కిలోల యురేనియం సరఫరా చేయనుంది. వివాహం అనంతరం స్వగ్రామం తుమ్మనపేటలో జరిగిన కార్యక్రమంలో నటుడు విజయ్ దేవరకొండ విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9-10 తరగతి విద్యార్థులకు ఈ సాయం అందించనున్నారు.